ఇవాళ బంగాళదుంప వంకాయ కూర వండుదాం. కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, కొంచెం నూనె వేద్దాం కడాయిలో. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. కొంచెం వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించాలి. కరివేపాకు వేద్దాం. కొంచెం కరివేపాకు వేస్తాం, బాగా కలపాలి. కొంచెం ఎర్రపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బాగా కలపండి, చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేయాలి. బాగా కలపాలి, బాగా కలపండి. బాగా కొంచెం ఉడికిన తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసేయాలి. కొంచెం ఉడకనివ్వండి. తర్వాత బంగాళదుంప వేసేయండి. వేసేసి బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం అలా ఉంచండి, మూత పెట్టి తీయండి. తీసేసి కలిపి వంకాయలు వేసేయండి. వంకాయలు వేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ తీసి కలిపి కొత్తిమీర వేసి బాగా కలపండి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేయండి. తగినంత మీరు కూడా ఉప్పు చూసుకొని ఉప్పు వేయండి. ఇంకా కావాలంటే కారం వేసుకోవచ్చు. మూత పెట్టేసేయండి. ఓ పావు గంట ఉడికిన తర్వాత మూత తీసేయండి. ఉడికిపోద్ది బంగాళదుంప వంకాయ కూర. చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరలు ఈ రోజుల్లో అందరూ మర్చిపోతున్నారు. ఇలాంటి కూరలు అందరూ మర్చిపోతున్నారు. అందుకని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.